అందరం అన్నీ సర్దారా? క్యాంపుల పేర్లు అన్నీ సర్దారా? సరే, ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడురా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మనం గుళ్ళకి వచ్చినా కానీ ఈరోజు మనతో, నీతో, నాతో, ప్రతి ఒక్కరితోటి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే మన హృదయమే దేవుని ఆలయమయ్యి ఉంది, కానీ మనము మన చేతురాల మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. చేతులారా మనమే జీవితం నాశనం చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి అయినా మారదామా? మారదామా? సరేలే, నా ఇంటికి వెళ్ళి మాకు ఇంకో అన్నం తిని అందరు రండి, సరేనా? ఏ అమ్మాయితో నీకు ఎందుకురా? నాకు వెళ్ళేది అవుతుందిరా. ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళి వచ్చి మాట చేయకూడదు. సర్దారా పాండ్రా, ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చాం మళ్ళీ. చెప్పురా, అలా ఏడరా? ఇంటికి ఆడరా? నేను రాను, నాకు పని ఉందరా. నాకు పని ఉంది, నేను రానురా. నేను రానంటే రామాటరా. నేను రానురా. సరేరా, వస్తారా? బయట బండి తీసుకుంటా. సరేలేరా. ఏందిరా పిలిచారు? థమ్సప్ లేదేం లేదురా, నా పైన అందరు ఇంటికాడా. చిన్న థమ్సప్ లేదేం లేదు రీ స్వామి. సర్లేరా, పాదం పండిరా. పండి పాదం. థమ్సప్ బాటిల్లో వాడికి ముందుగా దుబ్బుదాం, వాడికి సరైన తాగుతాం. వాడు ప్రార్థన ప్రతిసారి రోజు మనం సాగు పడుతున్నాం. ఎట్టైనా వాడికి ముందుగా సరేరా, వాడికి ఎట్టయినా తాగుతాం. థమ్సప్ పోయిండ్రా గబక్కన. టైం అవుతుంది, నాకు ఇంటికాడ పని ఉంది. మా అమ్మ వాళ్ళు ఎదురు చూస్తా ఉంటున్నారు. నొరగలేదే పోయిండ్రా స్వామి. వస్తాడు. తాగు తెచ్చా. కాయండ్రా, వాళ్ళందరూ చూడండి అన్నాల కోసం ఎట్ట చూస్తున్నారు. అందరికి ఆకలి అవుతుంది కదా, అవునా కదా? మరి మన కోసం దేవుడు సిలువేసినప్పుడు ఆనందం లేదుగా. ఒక 5 నిమిషాలు పట్టండి, సరేనా?
రే ఏంద్రీ ఇది తరాగా వాసన వస్తుంది. ఒరే వాసన రాగలేదు తావురా. రే నేను తాగండిరా, ఇది వాసన వస్తుందిరా. వాసన రాగలేదు తావురా. ఏ ఇదేంత తరాగా ఉంది. రాగలేదు తావురే. సరేరా మీ మాటలు ఏం తాగుతున్నా తాగు. రే ఏంద్రీ ఇది తరాగా ఉందిరా. డ్రింకేరా? ఏ కాదురా, ఏదన్నా కారంగా తినాలంటుందిరా. ఏ నిజం చెప్పండి, థమ్స్అప్ ఏం కలిపారు? ఏ తల తిరుగుతుందిరా. ఏ మీరు నిజం చెప్పండి. ఏ ఇందాక అమ్మాయి నాకిలే చూసిందిరా. నాకెలా చూసిందిరా. ఒక్కసారిగా హఠాత్తుగా మరణం వచ్చి దేవుడు తీర్పులకు నడిపింపబడితే ఏ రీతిగా ఉండింది? దేవుని తీర్పు. పాపము చేయవాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీలో శత్రువుని ప్రేమించే గుణం, పాపిని క్షమించే గుణం లేదు. నేను చెప్పినట్టు మీరు ప్రార్థన చేసినా కానీ నేను చెప్పినట్టు నడుచుకోకుండా మీ ఇష్టానుసారంగా నడుచుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని నిత్య నరకాగ్నిలోకి దూషిస్తున్నాను. అయ్యో నేను భూలోకంలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదిగో దేవుని పట్ల దేవుని భయము భక్తి లేకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదిగో దేవుడు చెప్పినట్లు జీవించకుండా తినుతూ త్రాగుతూ నా ఇష్టానుసారంగా జీవించి ఇదిగో నిత్యము ఆరని అగ్నిలో నరకాగ్నిలో పడి ఇప్పుడు కాలిపోతున్నానే. ఇదిగో నాకు ఇంత శిక్షకి కారణం నా కాంట నేనే కొని తెచ్చుకున్నానే. ఇదిగో ఏం చేసినా కానీ నరకాగ్నిలో పడినాక ఈ నరకాగ్ని నుండి తప్పించుకోలేనే. ఇదిగో నాలాంటి ప్రజలు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు కదా, వారైనా ఇంకా మాట్లాడకపోతున్నారే, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారే. విన్నా కానీ వాళ్ళ హృదయంలో నాటుకోలేక నాలాగా ఈ నరకాగ్నిలో పడటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారే. వారికి సువార్త దగ్గరికి వెళ్తున్నా కానీ ఇదిగో దేవుని వాక్యం వారితో మాట్లాడుతున్నా కానీ ఇదిగో నాలాగా సమయంలో మాలాగా వేశ్యలుగా జీవిస్తూ ఇదిగో మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో ఉండేవారు తన ఆత్మను తను జీవించడాన్ని చేతులారా తమే నాశనం చేసుకుంటున్నారే. ఇదిగో బయట ఉన్న సోదరులారా జ్ఞాపకము చేసుకోండి, దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇకనైనా మారండి, ఇక నుంచి అయినా దేవుని పట్ల నడవండి. ఎందుకంటే ఇదిగో ఈ నిత్యము ఆరని అగ్నిలో మేము పడి అల్లాడుచున్నామే. ఇదిగో మేము ఎంత ఘోషించినా ఎంత ప్రాణం పెట్టినా ఇదిగో మేము ఎంత రక్షించబడి కోరినా కానీ దేవుడు మా మొరను ఆలకించరే. ఇదిగో మేము చేతులారా మేము చేసుకున్న తప్పే. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని. అయినా కానీ మేము సమయం ఉండగానే మేము సద్వినియోగం చేసుకోకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ సమయాన్ని వృధాపరిచి ఇదిగో ఇప్పుడు అల్లాడుచున్నామే అగ్నిలో పడి. మా ప్రాణములను కాపాడేది ఎవరు? ఇదిగో మేము ఎంత ఘోషించినా నిష్ప్రయోజనమే. ఇదిగో మేము ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు ఆలకించబడవే. ఇదిగో బయట ఉన్న జనములారా గమనించండి, మీ కొరకు
కొరకు దేవుడు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఇదిగో ఆయన శరీరము నాగటి సాళ్ళ వలె దున్నబడింది. నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు దేవుడు తన ప్రాణాన్ని అప్పగించి ఇదిగో తన రక్తంలో కడగబడిన వారిని ఇదిగో నా కుమారుడు నా కుమార్తె అని పిలుస్తానని దేవుడు సెలవిస్తున్నాడే. ఇంకా లోపడకుండా ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తే ఇదిగో దేవుడు నీతో సూటిగా బహు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో నరకము అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇదిగో దయచేసి గమనించండి, చేతులారా మీ జీవితాలను మీరు నాశనం చేసుకోనకండి. ఇదిగో దేవుడు చెప్పిన రీతిగా జీవిస్తూ ఇదిగో దేవుడు మారమంటున్న రీతిగా మారుతూ తన రక్తములో కడగబడి తన యందు విశ్వాసం ఉంచి దేవుళ్ళు బలపడమని సెలవిస్తున్నాడు కదా. ఇక నుంచైనా మారి ఇక నుంచైనా దేవుడి వైపు నమ్మిక ఉంచి దేవుడి వైపు నడవండి. ఇదిగో మేము యవ్వన ప్రాయంలో ఉండగా మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదిగో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇదిగో మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది అని. ఇదిగో మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఇదిగో మా హృదయంలో పాపమును నింపుకుని మేము మా చూపుల ద్వారా నడత ద్వారా పడక ద్వారా మేము దేవుడికి విరోధంగా పాపం చేశామే. అయితే దేవుడు ఈరోజు సూటిగా బహు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో వ్యభిచరింపకూడదని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపము చేసినట్లని దేవుడు సెలవిస్తుంది. ఇదిగో మేము యవ్వన కాలంలో ఉండగా ఈ భూమి మీద ఉండగా మా యవ్వన ప్రాయాన్ని ఇదిగో కామపు చూపుతో గడిపి ఇప్పుడు ఎవ్వరు తప్పించలేనటువంటి నరకాగ్నిలో పడి అల్లాడుచు ఘోషించుచు ఏడుచుచున్నావే. మా ప్రాణాలను కాపాడేదెవరు? మమ్మల్ని రక్షించేదెవరు? ఇదిగో మాకు ఇంకా నిత్య నరకాగ్ని తప్పదు. కాబట్టి బయట ఉన్న వారు గమనించైనా సరే దేవుడు యవనస్తులకు బహు స్పష్టంగా సెలవిస్తుంది. ఇదిగో యవ్వన కాలంలో కాడి బయట నరుడికి మేలని. ఇదిగో యవ్వన ప్రాయంలో మీ జీవితాలను దేవుడికి సమర్పించండి. యవ్వన కాలంలో దేవుడిని అంటగట్టిబడి నడవండి. దేవునికి మీ హృదయములను ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని సెలవిస్తున్నాడు. అదే రీతిగా ఇదిగో పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మేము యవ్వన ప్రాయంలో ఉండగా మా జీవితాలను మేము వాక్యముతో మా హృదయాలను నింపుకోకుండా ఇదిగో చర్చిలోకి వచ్చి చాటింగ్ వీడియోస్ రీల్స్ అనుకుంటూ మేము వాక్యము వినకుండా మా ఇష్టానుసారంగా జీవించామే. అందుకు మాకు ఈ శిక్ష తగినదే. ఇదిగో ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినా కానీ మేము వినలేదే. దేవుడు మాతో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక రీతిగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడే. అయినా మేము వినకుండా మా ఇష్టానుసారంగా చేస్తూ ఇదిగో మా జీవితాలను మేమే ఈ రీతిగా తెచ్చుకున్నాము. ఇంక ఎన్ని కాలం ఎంత కాలం దేవుడు మనకి సమయం ఇచ్చినా కానీ మనము మారలేని స్థితిలో ఉంటే దేవుడు ఒకనాడు నిత్య నరకాగ్నిలో నరికి వేసి పడేస్తారని సెలవిస్తున్నాడే. దయచేసి బయట ఉన్న జనమా గమనించండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న వాక్యము మాట ఏంటంటే ఇదిగో మీ ఆత్మలను రక్షించుకోండి. ఇదిగో మీ యవ్వన కాలంలో మీ జీవితాలను దేవుడికి సమర్పించండి. మనము చర్చికి వచ్చినప్పుడు మన హృదయము దేవుని ఏం మాట్లాడబోతున్నాడా అనే వాక్యం పట్ల ఆ వాక్యం మీదే అవగాహన ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా ఫోన్లు చూసుకోవడానికి చాటింగ్లు చేసుకోవడానికి అలా చేయబట్టే మేము ఇలా నరకాగ్నిలో పడి మేము కుమిలిపోతున్నాం, ఏడుస్తున్నాం, ఘోషిస్తున్నాం, దుఃఖపడుతున్నాం. అయినా మా ప్రాణాన్ని రక్షించలేదే. దేవుడు బయటన్న జనానికి బయటన్న వారికి దేవుడు సూటిగా సెలవిస్తున్నాడు. ఇదిగో సమయం ఉండగానే మీ ప్రాణాలను కాపాడుకోండి, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి అని సెలవిస్తున్నాడే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ నరకాగ్నిలో అరుపులు ఏడుపులు పెడగొప్పులు తప్ప ఏమి ఉండవే. దేవుడు కానీ నీకు నాకు ఒక రోజున ఇదిగో మన హృదయాలను అర్పించి మనము మరణిస్తే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో మీకు నిత్యం జీవము ఇస్తానని. కానీ మేము వాటిని నిర్లక్ష్యము చేసి ఈ నరకాగ్నిలో పడి వేడుస్తున్నామే. దయచేసి గమనించండి. ఈ నరకాగ్నిలో ఎంతకాలం ఘోషించినా ఎంతకాలము బాధపడినా మమ్మల్ని రక్షించడానికి దేవుడు కూడా సహాయం చేయడు. కాబట్టి ఇక నుండి అయినా యవనస్తులైనా పెద్దలైనా పిల్లలైనా స్త్రీలైనా ఎవరైనా సరే దయచేసి గమనించండి. దేవుడికి సమయాన్ని ఇద్దాం, సమయాన్ని పాటిస్తూ దేవునిలో నాటబడదాం, దేవునిలో ఎదగబడదాం. ఎందుకంటే సమయం పోయినాక సమయము తిరిగి రాదు. దేవుడు ఒక రోజు గడిచిందంటే దానిని మరలా మనకి తిరిగి ఇవ్వడు. సమయము చాలా విలువైనది. ఎందుకంటే ధనము ఎంత అయితే మనకు అవసరమో, ధనం ఉంటే ఎంత గౌరవిస్తారో అదే రీతిగా ధనము కన్నా విలువైనది ఆయుష్కాలము, అలాగే దేవుడిచ్చిన సమయము.
ఆ దేవుడిచ్చిన సమయమును ఆయుష్కాలాన్ని కోల్పోయినాక మనము దాని నుండి తొలగించబడం. ఎంత ప్రయాసపడినా, ఎంత బాధపడినా, ఎంత ప్రార్థించినా దేవుడు మాట్లాడే మాట, ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నానని దేవుడు సెలవిస్తాడు. ఇంకొక రోజు తీర్పు నువ్వెవరో నాకు తెలియదని సెలవిస్తాడు. కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకుండా మనకు సమయం ఉండగానే, భూమి మీద సమయం ఉండగానే ఇదిగో దేవుడు మారమంటున్నాడు, బాప్తిసం తీసుకోమంటున్నాడు, తన రక్తంలో కడగబడమంటున్నాడు. ఇదిగో నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక నుంచి అయినా చర్చిలోకి వచ్చి వాక్యం వింటూ వాక్యాన్ని మన హృదయంలో నాటుకుని దేవుడి పట్ల జీవిద్దాం. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట, మీ శత్రువులను ప్రేమించుడి. ఏ రీతిగా అయితే నేను ప్రేమిస్తున్నానో ఆ రీతిగా దేవుడు ప్రేమించమని చెబుతున్నాడు. కాబట్టి మాలాగా నరకాగ్నిలో పడి ఘోషించకుండా దేవుడు మీకు ఈరోజు బహు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక నుంచైనా మీ జీవితాన్ని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, మీ హృదయంను దేవునికి ఇచ్చి, దేవునిలో నాటబడుతూ, దేవునిలో ఎదగబడుతూ, దేవుని కొరకు మీరు జీవించలాగా సహాయం చేయుగాక. ఆమేన్.